డాక్టర్ గారు, వర్షాకాలంలో వచ్చే అలర్జీలు తగ్గడానికి ఒక పత్యాహారం తయారు చేసుకుందామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, అంత రెడీగా ఉంది, చాలా సింపుల్. మీరు ఒక్కసారి తయారీకి కావాల్సిన పదార్థాలు చెప్పేయండి, మనం చేసేద్దాం. ఓకే డాక్టర్. వర్షాకాలంలో వచ్చే అలర్జీలు తగ్గడానికి పత్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: పసుపు, సోంపు, ధనియాలు, మిరియాలు, సొంఠి. కావలసిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. అన్ని పదార్థాలు ఆల్మోస్ట్ ఇంట్లో ఉన్నవే మనం వాడుకుంటున్నాం. ఒక బౌల్ రెడీగా పెట్టుకుందాం మనం అన్ని కలుపుకోవడానికి. మనం ఇందులో మొట్టమొదటి వేసేది ఏంటంటే పసుపు. పసుపు అలర్జీలు తగ్గించడానికి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే అలర్జీలు అవి ఉన్నవాళ్ళు ఒట్టిగా వేడివేడి పాలల్లో కొంచెం పసుపు వేసుకుని తాగుతూ ఉంటే కూడా అలర్జీలు బాగా తగ్గుతాయి అన్నమాట. అంత మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసుకునేటువంటి ఈ పత్యాహారానికి పసుపుని ఒక 30 గ్రాముల పరిమాణంలో తీసి పెట్టుకోండి. మేము మీకు చూపించడం కోసం అని చెప్పి కొద్దిగా విడిగా వేసుకుని పెట్టి చూపిస్తాము. పసుపు 30 గ్రాములు. కొంచెం ఒక చెంచాడు పసుపు అందులో వేసుకుందాం మనం తయారీ చూపించడం కోసం కదా. తర్వాతది సోంపు. సోంపు కూడా అలర్జీలు తగ్గడానికి చాలా చక్కగా ఉపయోగపడేటువంటి మంచి పదార్థం. ఇది కూడా మనకి ఇళ్ళలో, అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటుంది సోంపు. సోంపుని పొడి చేసేసుకోవాలి. ఈ పొడిని అంటే పసుపు మనం 30 గ్రాములు వేసాం కదా, సోంపు మాత్రం 60 గ్రాములు, అంటే డబుల్ వేయాలన్నమాట. ఒక 60 గ్రాముల పరిమాణంలో సోంపు చూర్ణాన్ని పసుపులో కలుపుదాం. సో మనం ఇందాక వేసిన పసుపుకి రెట్టింపు వేయండి. ఇది తర్వాత ధనియాలు. ధనియాలు అందరి ఇళ్ళలో ఉండేటువంటిదే కదా. దీన్ని ఏంటంటే పొయ్యి మీద కొంచెం ఒక బాండీ పెట్టుకొని ఏమి వేయక్కర్లా, ఒట్టిగా స్టవ్ వెలిగించి దాన్ని వేడి చేసేసి ధనియాలు అందులో కొంచెం పొడిగానే వేయించి పొడి చేసుకోవాలి. ఇలా వేయించుకుని పెట్టినటువంటి ధనియాల చూర్ణాన్ని కూడా 60 గ్రాములు, అంటే ఇందాక మనం సోంపు 60 గ్రాములు వేసాం, ధనియాలు కూడా 60 గ్రాములు సమంగా వేస్తాం అనమాట. సో ఇందాక వేసినట్టుగానే సోంపులానే ఇది కూడా వేయండి. మనం తర్వాత తీసుకునేటువంటిది సొంఠి. మనం ఇందులో చూస్తే ఏంటంటే మనం వేస్తున్న ప్రతి ద్రవ్యం కూడా కఫదోషాన్ని తగ్గిస్తుంది, ఎలర్జీని తగ్గిస్తుంది. అంటే రెండింటికి ఒక ఇంటర్ లింక్ ఉందన్నమాట. సో సొంఠి కూడా అలాగా ఎలర్జీలు తగ్గించడానికి, కఫాన్ని తగ్గించడానికి ఉపయోగపడేటువంటిదే. సొంఠిని విడిగా నేతిలో వేయించుకోవాలి. ఎప్పుడు సొంఠి పొడి చేసినా సరే సొంఠిని ముందు సొంఠి కొమ్ముని నేతిలో వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. ఈ పొడిని మరి ఇందాక అన్ని వేసినట్టు అంతంత ఎక్కువ వేస్తే మనకి ఘాటు మండిపోతుంది, వేసుకోలేము. ఒక 10 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి. ఇంకా మిగిలింది మిరియాలు. మనకి అన్నీ వేసేసుకున్నాం కదా. మిరియాలు అయితే గుర్తుపెట్టుకున్నారు కదా, ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, వేయించక్కర్లేదు, ఒట్టిగానే పొడి చేసేసుకోవచ్చు. మిరియాల పొడిని ఇందాక సొంఠి ఎంత వేసాం, 10 గ్రాములే కదా. సో 10 గ్రాముల పరిమాణంలో ఈ మిరియాల పొడిని కూడా వేసుకోవాలి. అన్నీ వచ్చేసాయి కదా. మనం పెట్టుకున్న ద్రవ్యాలన్నీ వేసేసాము. ఈ చూర్ణాలన్నీ బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిపేశారు కదా. ఇలా బాగా కలిపేసినటువంటి చూర్ణాల మిశ్రమాన్ని ఒక చక్కగా ఒక గాజు సీసాలో పోసి పెట్టుకోవాలి. సో మన పత్యాహారం రెడీ అయిపోయింది. ఇంతే చేయడం. చాలా సింపుల్ గా, చాలా సింపుల్. అది కానీ ఎప్పుడెప్పుడు ఎలా తీసుకోవాలంటారు, అది ముఖ్యం అన్నమాట. ఎలా వాడుకోవాలి ఏంటన్నది. ఇదే ఇప్పుడు ఇలా రెడీగా పెట్టించుకున్నారు కదా, ప్రతిరోజు వంట చేసుకునేటప్పుడు కూరలు ఏవో వండుకుంటాం కదా, ఆ వండుకునేటప్పుడు ఏంటంటే ఎలర్జీలు సమస్య ఉన్నటువంటి వాళ్ళు వేసుకునేందుకు దీన్ని ఒక మసాలా లాగా వాడుకోవాలి. ఏం చేయాలంటే ఒక చెంచాడు పొడి, కూరలో వేసుకోవడానికి మనం కూరల పొడి వేసుకుంటాం కదా, అలాగే ఈ చెంచాడు పొడిని చిన్న మూకుట్లో ఒక చెంచాడు నెయ్యి వేసి అందులో వేయించాలి. దాన్ని వేయించి దీన్ని కూరలో కలిపేసుకోవాలి. కూరలో కలిపేసుకుని ఆహారంతో పాటు తినేయడం. సో మందు వేసుకున్నట్టు అట్లా ఏం ఉండదు, మంచి టేస్ట్ వస్తుంది. ఇందులో ఉన్నటువంటివి అన్నీ కూడా టేస్టీ కదా, ధనియాలు, సోంపు, సొంఠి, మిరియాలు అన్నీ కూడా మంచి టేస్ట్ వచ్చేవి. చక్కగా టేస్టీగా ఉంటుంది, మందు వేసుకున్నట్టు అనిపించదు, ఎలర్జీలన్నీ బాగా తగ్గుతాయి అన్నమాట.